అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసులరెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే మన ఇంటి యొక్క ఎస్టిమేషన్ మనమే ఎలా తయారు చేసుకోవాలి. అంటే మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. మనం ఎన్ని రోజుల నుంచి ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ఆ ఇంటిని యొక్క ప్లాన్ మనం ఓకే అయిన తర్వాత మనం ఈ విధంగా కట్టాలని ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత అది ఇంజనీర్తోనే కానివ్వండి, ఆర్కిటెక్ట్తో కానీ, వేరే కొంతమంది మేస్త్రితోని, పంతులు గారులతోని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ ఎంచుకుంటూ ఉంటారు. ఏదో ఒక ప్లాన్, మీ ప్లాన్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి ఎంత ఖర్చు అయింది, ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ అదే, ఎంత ఖర్చు అయింది. ఇంత ఖర్చు అయితే అంటే ఎవరు కూడా కరెక్ట్గా చెప్పరు. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో రేట్లు ఒక్కొక్క రకంగా ఉంటా ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో లేబర్ రేట్లు ఒక రకంగా ఉంటా ఉంటాయి. కాబట్టి కరెక్ట్ చెప్పడు. కాబట్టి నేనేంటంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా నేను కొన్ని ఇల్లులు కట్టడం వల్ల ఆ ఇల్లులన్నిటి నుంచి ఒక యావరేజ్ క్వాంటిటీస్ని క్యాలిక్యులేట్ చేశాను. ఈ క్వాలిటీస్ ద్వారా ఈ వీడియో చూసుకుంటూ మీరు ఒక 15 నిమిషాల్లో మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. దానికి చేయవలసింది ఏంటి అంటే మీరు ఈ వీడియో చూసుకుంటూ ఒక 15 నిమిషాలు ఒక వైట్ పేపర్, ఒక పెన్ తీసుకొని కూర్చొని వీడియో చూసుకుంటూ ఆ క్వాంటిటీని తీసుకుంటే మీకు ఇంటి ఖర్చు ఈజీగా తెలిసిపోతుంది. ఇది నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్న విషయం అన్నట్టు. దీని పూర్తి డీటెయిల్స్తోని మీకు చెప్తాను. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం విషయానికి వస్తే, మనము ఒక ఇల్లుని కట్టేటప్పుడు ఒకటి ఫుటింగ్స్ అంటే ఎక్స్కవేషన్ చేసేసి ఫుటింగ్స్, బేస్మెంట్ కట్టేసుకొని, ప్లింత్ బీమ్ వేసుకొని, కాలమ్స్ పోసుకొని ఇలా మనం డిసైడ్ చేస్తాం. వీటన్నిటిని కట్టడం కొన్ని యావరేజ్ బిల్డింగ్స్ కట్టడం వల్ల నేను ఒక క్వాంటిటీస్ని ఎలా వేయను. మనం కామన్గా ఏం చేస్తాం అంటే బయట వాల్స్ అన్ని 9 ఇంచుల అంగుళాలు, లోపల వాల్స్ అన్ని 4.5 ఇంచులు, స్లాబ్ మనం వచ్చేసి 5 ఇంచులు ఇలా అనుకొని నేను ఒక ఎస్టిమేట్ తయారు చేసిన. ఈ ఎస్టిమేట్ ప్రకారంగా మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని కూర్చుంటే మీరు మీ ఇంటి యొక్క ఏరియాని, అంటే ఓన్లీ స్లాబ్ ఏరియా ఎంత తెలుసుకోండి. స్లాబ్ పొడవు, వెడల్పు, అంటే మన బిల్డింగ్ యొక్క అవుటర్ టు మెజర్మెంట్స్ తీసుకొని, అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి ఎన్ని 30 ఫీట్లు బై 40 ఫీట్లు ఇలా వచ్చేసిన తర్వాత ఎంత క్వాంటిటీ వస్తుంది. సపోజ్ 31, 40 ఇటు ఉందనుకోండి, 30 × 40 అంటే 1200 ఎస్ఎఫ్టీ. 1200 ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈజీగా చెప్పగలుగుతాను. అంటే నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీస్ ప్రతిదానికి ఒక ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్తాను. మీకు ఎన్ని అయితే ఇంటూ దాన్ని చేసేసుకోండి. ఇది ఈజీ మెథడ్ అన్నట్టు. ఫస్ట్ మన ఇల్లు కట్టుడు అనగానే సిమెంట్ ఎంత పట్టుద్ది ఇది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది. సిమెంట్ కోసం మనం అన్ని కాంక్రీట్ వర్కుల కోసం ఎంత పడుతుంది అంటే ఫర్ ఫుటింగ్స్కి, అంటే ఆర్సీసీ వర్క్స్ అంటే మనము ఫుటింగ్స్ కానివ్వండి, కాలమ్స్, ప్లింత్ బీమ్స్, స్లాబు, ఈ బీములు వీటన్నిటికి కలిపేసి మనకి వచ్చేసి సిమెంట్ వచ్చేసేసి మనకి 0.18 బ్యాగ్స్. 0.18 బ్యాగ్స్. ఎప్పుడు స్లాబ్ ఏరియా 1 ఎస్ఎఫ్టీకి. 1 ఎస్ఎఫ్టీ స్లాబ్ మనం వేయాలంటే అన్ని కాంక్రీట్లకు కలిపేసి బీములు కానివ్వండి, స్లాబులు, ఫుటింగ్స్, కాలాలు, ప్లింత్ బీము అన్ని కలిపి మనకి 0.18 బ్యాగ్స్ ఫర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అదేవిధంగా కట్టుబడికి, అంటే ఇటుక కట్టుబడి, లోపల గోడలు కానివ్వండి, బయట గోడలు కానివ్వండి, మొత్తం మ్యాసనరీ కట్టుబడి కోసం 0.07 బ్యాగ్స్ ఫర్ ఎస్ఎఫ్టీ పడుతుంది అన్నట్టు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది మనకి కట్టుబడి కట్టిన తర్వాత, అంటే కాంక్రీట్లో వేసినామో కట్టుబడి కట్టినాం. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టింగ్ లోపల బయట మొత్తం ప్లాస్టింగ్లు చేస్తే మనకి ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసేసి 0.18 బ్యాగ్స్. 0.18 బ్యాగ్స్ పర్ స్లాబ్లో 1 ఎస్ఎఫ్టీ ఏరియాకి. అదేవిధంగా బ్యాలెన్స్ వర్కులు, అంటే వాటర్ ప్రూఫింగ్ కానివ్వండి, ఫ్లోరింగ్స్ కానివ్వండి, బాత్రూములలో ఇంకా క్లీనింగ్ చేసుకోవటం, టైల్స్ వేసేటప్పుడు కానివ్వండి, వీటన్నిటికి కలిపి, అంటే బ్యాలెన్స్ వర్కులు ఏమైనా చిన్న అదర్ వర్క్స్ అన్నిటికి కలిపేసి మనకి 0.04 బ్యాగ్స్ పడతాయి అన్నట్టు. 0.04 అంటే మనకి 0.18, 0.07, 0.18, 0.04 మొత్తం కలిసి 0.47 బ్యాగ్స్ పర్ స్క్వేర్ ఫీట్. అంటే అన్ని కాంక్రీట్ వర్కులకు కానివ్వండి ఒక ఇంటికి మనకి ఒక ఎస్ఎఫ్టీకి 0.47 అంటే అర బ్యాగు, అప్రాక్సిమేట్గా అర బ్యాగ్ కంటే తక్కువ ఒక ఎస్ఎఫ్టీకి పడుతుంది అన్నట్టు. అంటే కాంక్రీట్కి, బ్రిక్ వర్క్కి, ప్లాస్టింగ్లకి, మెయిన్ టైల్స్, ఫ్లోరింగ్లు వీటన్నిటికి కలిపి సిమెంట్ మాత్రం మనకి 0.47 బ్యాగ్స్ ఫర్ 1 ఎస్ఎఫ్టీ ఆఫ్ స్లాబ్ ఏరియా. ఇది మనకి స్లాబ్ అనేది తెలిసిపోయింది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెంట్ తెలిసిపోయింది కాబట్టి సిమెంట్ ఎంత పడుతుందో తెలిసిపోయింది. అంటే ఒక ఎస్ఎఫ్టీకి 0.47 బ్యాగ్స్ అన్ని వర్కులకి. మీకు ఏ వర్కులైనా అన్ని వర్కులు కూడా అంతకంటే ఎక్కువ కాదు. 0.47 బ్యాగ్స్ వేసిన తర్వాత అప్పుడు మీ స్లాబ్ ఏరియా ఎంత ఉందో చూసుకొని
అన్ని బ్యాగులు పడతాయి ఇంటూ మీ మార్కెట్లో మీ ఏరియాలో ఎంత రేట్ ఉందో తీసుకుంటే సిమెంట్కి ఎంత ఖర్చు అయింది అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంది, మేజర్ స్టీల్ వచ్చేసి మన స్లాబ్ ఏరియాకి ఒక ఎస్ఎఫ్టీకి 3 కేజీలు 3 కేజీల స్టీల్ అయితే మనకి ఫుటింగ్లకి, కాలాలకి, బీములకి, ప్లింత్ బీమ్కి, స్లాబ్కి అన్నిటికీ సరిపోతుంది అన్నట్టు. 3 కేజీలు ఒక ఎస్ఎఫ్టీకి అనేది తెలుసుకోండి. అంటే మనకి ఇప్పుడు సిమెంట్కి తెలిసి అంటే మీ ఇప్పుడు 3 కేజీలు తీసుకున్నాం, మీ స్లాబ్ ఏరియా ఎంత వేసుకున్నా ఇంటూ 3 వేసుకుంటే మీకు స్టీల్ క్వాంటిటీ తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, మీ ఏరియాలో స్టీల్ ఏ రేట్ ఉంది. స్టీల్లో కూడా నానా రకాలు ఉంటుంది, ప్రైమరీ స్టీలు, సెకండరీ స్టీల్ అని ఉంటాయి. ఈ స్టీల్లో కూడా రేట్ డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రేట్ చేసేసి మీ ఇంటికి ఇంత కాస్ట్ అయిద్దని మనం చెప్పామనుకోండి, అప్పుడు మీ ఏరియాలో ఉండే రేట్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఇది రాంగ్ అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే మీకు ఏరియాలో తెలుసు కాబట్టి మీ లోకల్ అవైలబిలిటీ రేటు మీరు ఎక్కడ కొనాలనుకుంటే అక్కడ తెలుసుకున్న రేట్ ప్రకారం వేసుకుంటే మీకు కరెక్ట్ ఎస్టిమేషన్ వస్తుంది. ఫస్ట్ మనం సిమెంట్ తెలుసుకుందాం, స్టీల్ వేసుకుందాం. మేజర్గా మనకు అవసరపడేది ఇసుక, శాండ్. ఈ శాండ్ అనేది ఎంత పడుతుంది ఒక ఎస్ఎఫ్టీకి ఎంత? నేనేం చెప్తానంటే మీకు ఈజీగా 1 CFT అని పెట్టి చెప్తున్నా. ఒక CFT అంటే ఒక 100 CFTలు అయితే ఒక యూనిట్. మనం యూనిట్ లెక్క ఉంటాను కామన్గా మన ఊర్లలో కానీ ఎక్కడ కానీ ఒక యూనిట్ లెక్క. ఒక యూనిట్ అంటే 100 CFT. 100 CFT అంటే ఇప్పుడు ట్రాక్టర్ ఉందనుకోండి, ట్రాక్టర్ 100 CFT అంటారు, అది 90 అలా వస్తూ ఉంటుంది, 80, 90 అలా వస్తూ ఉంటుంది. 100 CFT అంటే ఒక ట్రాక్టర్ అనుకోండి. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక CFT ఇసుక దేనికి ఎంత పడుతుంది అనే దాని గురించి నేను చేస్తాను. మీరు స్లాబ్ ఏరియాలో ఇప్పుడు నేను ఇచ్చే క్వాంటిటీ వేసేసి ఎంతైతే ఏరియా ఉంటుందో అంత ఇంటూ నేను చెప్పే క్వాంటిటీ వేసుకుంటే టోటల్గా మీకు ఇసుక ఎంత పడుతుందో తెలిసిపోద్ది. మనకి వచ్చేసి కాంక్రీట్ వర్క్స్కి వచ్చేసి మొత్తం టోటల్ కాంక్రీట్ అంటే ఫుటింగ్లకు కానీ బీములకు అన్నిటి కాంక్రీట్ వర్క్లకు కలిసి 0.8 CFT ఒక ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియాకి. అంటే 0.8 CFT ఫర్ 1 ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా. అంటే మీకు స్లాబ్ ఏరియా ఎంతో తెలుసు కాబట్టి మీ ఇంటిది ఇంటూ 0.8 వేస్తే కాంక్రీట్కి ఎంత ఇసుక పట్టుద్ది అని తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మ్యాసనరీ వర్క్స్ అంటే బ్రిక్ వర్క్లకి, ఇటుక కట్టుబడికి ఎంత పడుతుంది అది కూడా నేను చెప్పాను. ఇటుక ఇట్ ఈస్ క్లియర్. అవుటర్ వాల్స్ అన్ని 9 ఇంచెస్ వాల్స్, లోపల వాళ్ళని 4.5 ఇంచుల వాళ్ళు. ఇది వేసుకుంటే మనకి ఇటుక కట్టుబడికి 0.32 CFT ఫర్ 1 SFT స్లాబ్. ఓకేనా? ఒక ఎస్ఎఫ్టీ స్లాబ్కి 0.32 CFT పడుతుంది అన్నట్టు. అదేవిధంగా మనకి ప్లాస్టరింగ్లకి ఇప్పుడు మన కట్టుబడి అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్లకు అనేది మనకి లోపల కానివ్వండి బయట కానివ్వండి అంటే ఇంటర్నల్ ప్లాస్టింగ్స్ అండ్ ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ 1.58 CFT పర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియాకి. ఇది సింపుల్ అన్నట్టు. మీరు తర్వాత మనకు ఫ్లోరింగ్లకి అంటే టైల్స్ కానివ్వండి, మన బాత్రూమ్లలో వేసేది వాటికి టైల్స్ వాల్స్కి వేస్తాం కదా బాత్రూమ్లో వేసి అన్నిటికి కలిపేసి మనకు 0.15 CFT ఫర్ 1 SFT స్లాబ్. అది క్లియర్ అన్నట్టు ఫ్లోరింగ్స్కి. అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్లకు కానివ్వండి ప్లస్ ఏదైనా టచ్అప్లు అవన్నీ కలిపేసేసి 0.05 CFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియాకి పడుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇంకేదైనా చాలా బ్యాలెన్స్ వర్కులు మామూలుగా చిన్న ఏరియాలో మెట్లు కట్టాలు లేకపోతే ఇంటి ముందర పార్కింగ్ ఇలాంటి చిన్న వర్క్స్ సంపు ఇలాంటివి ఉన్నాయనుకో వాటన్నిటికీ కలిపేసి అదర్ వర్క్స్ అని ఒక క్వాంటిటీ పెట్టిన దానికి 0.03 CFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా అన్నట్టు. ఇది మొత్తం కలుసుకుంటే అంటే 0.82, 0.8, 0.32, 1.58 ప్లస్ 0.15, 0.05, 0.03 ఇవన్నీ కలుపుకుంటే మనకు 2.93. అంటే ఒక SFT స్లాబ్ ఏరియాకి మొత్తం మీ ఇంటికి 2.93 CFT అనేది మనకు తెలిసిపోద్ది. మీకు ఇప్పుడు మీ స్లాబ్ ఏరియా తెలుసు కాబట్టి ఇంటూ 2.93 అని కొట్టేస్తే ఆ స్లాబ్ ఏరియా ఇంటూ 2.93 CFT అనేది మొత్తం CFTలోకి వచ్చింది. దాన్ని మనం ఎలా అంటే అలా అంటే 100 CFT అయితే ఒక యూనిట్, ఎన్ని యూనిట్ కావాలో అన్ని యూనిట్ మనం తెప్పించుకోవచ్చు అన్నట్టు. అప్పుడు మనకు మార్కెట్ రేట్ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు అన్నట్టు. మార్కెట్ రేట్ ప్రకారం మీ ఏరియాలో ఇసుక ఏ రేటు దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నదనుకోండి, ఈ నంద్యాల అనుకో 800 రూపాయలకి టన్ను దొరుకుతుంది. అదే హైదరాబాద్ అనుకో 1800 రూపాయలు, 2000 రూపాయలు టన్ను ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక్కొక్క ఏరియాలో విజయవాడలో ఉందనుకోండి 600 రూపాయలు, 700 రూపాయలు, 800 రూపాయలు అలా ఒక్కొక్కటి మంచి శాండ్ని పట్టేసి రకరకాలుగా జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక రేటు ఉన్నప్పుడు బిల్డింగ్ ఎస్టిమేషన్ కరెక్ట్గా తెలియటం కాదు. అందుకోసం మీరు ఈ క్వాంటిటీస్తోని మీ ఏరియాలో మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఎస్టిమేషన్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనము
సిమెంట్ తెలుసుకున్నాము ఎంత పడుతుందో, స్టీల్ తీసుకున్నాము, అలాగే ఇసుక తెలుసుకున్నాము. నాలుగోది వచ్చేసి కంకర అంటే మెటల్ ఎంత పడుతుంది. మెటల్ మనం 2 రకాలు అంటే దొడ్డు కంకర వాడతాము, మనం సన్న కంకర వాడతాం. దొడ్డు కంకర అంటే 40 mm. 40 mm మెటల్ వచ్చేసి మనం ఫుటింగ్ల కింద పీసీసీ, బేస్మెంట్ కింద పీసీసీ, మళ్ళీ ఫ్లోర్ ఏరియాలో మొత్తం టోటల్గా మనం పీసీసీ వేసుకోవడానికి మనకు పనిచేస్తుంది అన్నట్టు. ఈ 40 mm వచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు మన క్వాంటిటీ మనం 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు అయితే ఆ ఏరియా తీసుకోవద్దు. మిగతా అన్నిటికి కూడా మనం ఎన్ని స్లాబ్లు అయితే వేస్తామో అన్ని స్లాబ్ల ఏరియాలు కూడుకొని ఆ ఏరియా ఇంటూ అది కొట్టుకోవాలి. కానీ దీనికి విషయంలో వస్తే మాత్రం ఇది ఓన్లీ బేస్మెంట్ వర్కే, తర్వాత మనం పీసీసీలు వేయము కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియానే వాడాలి. అదే మనం వేరేది ఇప్పుడు మనం శాండ్ అనుకోండి, అన్ని స్లాబుల ఏరియా 3 స్లాబులు వేసామనుకోండి, 3 స్లాబులు ఎంతైతే 1000 3000 SFT ఇంటూ అది వేసుకోవాలి. ఇది క్లియర్గా ఉండాలన్నట్టు. ఇప్పుడు మనకి ఎంత పడుతుంది అంటే 40 వచ్చి 0.02 CFT ఫర్ 1 SFT స్లాబ్ ఏరియా. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియానే తీసుకోవాలి 40 mm. నెక్స్ట్ వచ్చేసి 20 mm. 20 mm దేనికి వాడతాం, ఫుటింగ్లకు వాడతాం, కాలాలకు వాడతాం, ప్లింత్ బీమ్కి, మళ్ళీ స్లాబ్కి, స్లాబ్ బీమ్లకి, ఎన్ని స్లాబ్లు అయితే అన్నిటికీ, మెట్లకి, వీటన్నిటికి వాడతాం. ఇది మాత్రం మనకు 0.90 CFT ఫర్ 1 SFT స్లాబ్ ఏరియా. దీనికి మాత్రం మనం ఎన్ని స్లాబ్లు అయితే అన్ని స్లాబ్ల ఏరియాలు తీసుకోవాలండి, ఎందుకంటే ప్రతి చోట 20 mm మెటల్ వాడతాం కాబట్టి. అది మెటల్ అయిపోయింది. మెటల్ తర్వాత మనకి బేస్మెంట్ దగ్గర స్టోన్ వేస్తాం. బేస్మెంట్ కొంతమంది బ్రిక్స్ కడతా ఉంటారు, కొంతమంది మనం మాత్రం CRS కట్టున్నారు. అంటే RR మ్యాసనరీ కట్టేటప్పుడు మనకి ఎంత స్టోన్ పడుతుంది, మనం ఎంత తీసుకున్నాం 450 mm అంటే 1.5 feet వెడల్తుంది. అంటే 18 ఇంచుల వెడల్పుతోని మనం డెప్త్ వచ్చేసేసి మినిమం వచ్చేసి 4.5 నుంచి 5 feet తీసుకుంటే ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది ఈ బేస్మెంట్ స్టోన్ అనేది మనకి 4 numbers ఫర్ SFT స్లాబ్. అంటే దీనికి కూడా మనం గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్, ఎందుకంటే బేస్మెంట్ అనేది కిందనే కడతాం కానీ ప్రతి ఫ్లోర్లో కట్టం కదా. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా ఎంత వచ్చిందో దాన్ని తీసుకుంటే 4 numbers ఫర్ 1 SFT. అదేవిధంగా మనకి ఏమంటే గ్రావెల్ ఫిల్లింగ్. ఈ గ్రావెల్ ఫిల్లింగ్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియానే తీసుకోవాలి. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇంకా మీరు ఎన్ని ఫ్లోర్లు వేస్తే విషయం తెలియదు కాబట్టి క్వాంటిటీస్ తెలుసుకోవడం కోసం మనం 0.75 CFT ఫర్ 1 SFT ఏరియా. అంటే గ్రావెల్ ఫిల్లింగ్ అనేది మన గ్రౌండ్ లెవెల్ నుంచి 3 feet మనం ఎక్స్కవేట్ చేసిన దానికి అన్నిటి కలిపేసి ఫిల్ చేస్తే గ్రావెల్ అయితే ఎంత పడుతుంది అంటే 0.75 CFT ఫర్ 1 SFT ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా. క్లియర్ కదా. ఇప్పుడు మీరు ఈజీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి 7వది మనకి బ్రిక్స్. మనం అన్నీ తెలిసేసుకుంటున్నాం. ఒకటి సిమెంట్ ఎంత పడుతుందో తెలుసుకున్నాము, స్టీల్ ఎంత పడుతుందో తెలుసుకున్నాము, ఇసుక ఎంత పడుతుందో, కంకర ఎంత తెలుసుకున్నాము, బేస్మెంట్ రాళ్ళు ఎన్ని పడతాయో తెలుసుకున్నాము, మన బేస్మెంట్ నింపడానికి వచ్చిన గ్రావెల్ అంటే గ్రావెల్ ఎంత పడుతుందో తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు తెలుసుకోవాలి. రెడ్ ఇటుకు ఆ సైజ్ ఎంత ఉంటుంది మనకి 9 inches బై 4 inches బై 3 inches. ఇది మన 9 మామూలుగా చెప్పిన 230 mm బై 115 mm బై 100 mm అని చెప్తారు. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కొన్ని చోట దొరకవు, కొన్ని చోట దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే మనం ఏం చేసుకుంటాం 9 inches into 4 inches into 3 inches సైజ్ ఉంటుందని. అది మన బ్రిక్ సైజ్. ఈ బ్రిక్ సైజ్ వేసిస్తే మొత్తం లోపల గోడలు బయట గోడలుగా మనం విభజిస్తూ ఉంటాం. అంటే 9 inches వాల్స్ అంటే బయట గోడలని మనం 9 inches కడతా ఉంటాం. 9 inches వాల్స్కి వచ్చేసి 8 numbers ఫర్ 1 SFT. అంటే పెద్ద మొత్తం బయట కొట్టే గోడలకు మొత్తం కూడా మనకి 8 ఇటుకలు 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియాకి. ఇది కూడా అన్ని స్లాబ్లు ఎన్ని ఉంటే అన్ని కట్టాలి, ఎందుకంటే అన్ని ఫ్లోర్లు కట్టాలి కదా బ్రిక్ వర్క్. అలాగే ఇంటర్నల్ వాల్స్ అంటే లోపల గోడలు 4.5 inches కడితే అది వచ్చేసి 4 bricks ఫర్ 1 SFT స్లాబ్ ఏరియా. మొత్తం 8 + 4 కలిసి 12. అంటే మీరు ఒక SFTకి 12 బ్రిక్కులు తీసుకుంటే మీ ఇంటికి ఎన్ని ఇటుకలు పడతాయో మీకు తెలిసిపోతారట, ఇంక్లూడింగ్ వేస్టేజ్తో కలిపి. ఇవన్నీ ఇవన్నీ కొన్ని బిల్డింగ్లను కట్టడం వల్ల ఈ ఓపెనింగ్స్కి డోర్లు అన్నీ క్లియర్ చేయంగా బ్యాలెన్స్ అమౌంట్ క్వాంటిటీస్తోని ఈ యొక్క క్వాంటిటీస్ని క్యాలిక్యులేట్. అంటే ఒక SFTకి 12 ఇటుకల ప్రకారం లెక్క చేస్తే మీ ఇంటికి ఇటుకలు ఎప్పుడు కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విండోస్. ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ఏంటంటే వుడ్తో పెట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా UPVC పెడుతున్నారు. వుడ్తో పెట్టినప్పుడు ఏంటంటే మీరు ఒక కిటికీకి ఎంత పడుతుందో మీరు జనరల్గా మీ ఏరియాలో మీరు తెలుసుకోవచ్చు. కానీ ఈ UPVC పెట్టుకున్నప్పుడు ఎంత పడుతుంది అంటే మనం ఒక విండోస్ కావాలంటే 0.14 SFT ఫర్ 1 SFT స్లాబ్ ఏరియా. ఒక SFT స్లాబ్ ఏరియాకి యావరేజ్గా మనకి 0.14 SFT. మనం ఇంటూ వేసుకుంటే అంత SFT వస్తుంది. మనకి మార్కెట్లో ఒక SFTకి UPVC ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది 400 రూపాయల నుంచి 800, 1000 రూపాయలు, 900 రూపాయలు. ద క్వాలిటీ అండ్ లొకేషన్ బట్టేసి
ఆ రేట్ ఉంటా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే మీకు ఒక ఏరియా వచ్చేసింది, మీకు మీ స్లాబ్ ఏరియా తెలుసు, ఇది నేను చెప్పిన 0.14 వేసిన కూడా మీకు యూపీవీసీ విండోస్ ఎంత కావాలి అనే క్వాంటిటీస్ మీకు వచ్చేస్తాను ఆటోమేటిక్. అది మీరు ఇల్లు కట్టక ముందే తెలిసిపోతారండి. కట్టిన తర్వాత ఎలాగో మీకు ఓపెనింగ్స్ తెలుస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తెలుస్తాయి. అది ఇది ఆల్మోస్ట్లీ ఈక్వల్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి టైల్స్ అంటే మన ఫ్లోరింగ్ టైల్స్ వేసినప్పుడు ఈ టైల్స్ క్వాంటిటీ వచ్చిందంటే మీకు కావాలంటే మీరు మార్బుల్గా మార్చుకోవాలంటే అదే క్వాంటిటీ వచ్చేస్తుంది, రేట్ వేసుకోండి. మీరు గ్రానైట్ వేసుకుంటారా, గ్రానైట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏది కావాలంటే అదే క్వాంటిటీ. అంటే నేను ఓన్లీ ఫ్లోరింగ్ ఏరియా, నేను ఇప్పుడు టైల్స్ అని మెన్షన్ చేస్తాను, కానీ టైల్స్ కాదు. మీరు మార్బుల్ వేసుకున్నా గ్రానైట్ వేసుకున్నా క్వాంటిటీ ఇదే వస్తుంది, మీరు రేట్లు మారుతూ ఉంటాయి అన్నట్టు. దేని రేట్కి అది ఈజీ వేసుకోవచ్చు. చూడండి, మీ లోకల్ అవైలబిలిటీ ఉన్న రేట్తో మీరు వేసుకోవచ్చు. ఫస్ట్ రూమ్స్, అన్ని రూమ్స్లలో అంటే బాత్రూంలో అవి కాకుండా ఓన్లీ రూమ్స్ వరకు టోటల్గా వేసుకుంటే ఎంత వస్తుంది. ఓన్లీ రూమ్స్ కోసం వచ్చి 0.7 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. మీకు ఎన్ని స్లాబ్లు వేసినా కానీ అన్నీ మొత్తం టోటల్గా చూసుకుంటే 0.7 SFT వస్తుంది అన్నట్టు ఓన్లీ దీనికి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి బాత్రూమ్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, అది వచ్చేసి 0.05 SFT వస్తుందండి ఫ్లోరింగ్ కోసం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం బాత్రూమ్లలో వాల్స్కి వేస్తాం కదా, ఈ వాల్స్కి వచ్చేసేసి డాడింగ్ అంటారు దాన్ని, కొంతమంది క్లాడింగ్ అంటారు. బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ మొత్తం టోటల్గా వాల్స్కి వేసేది. అది వచ్చేసి 0.18 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి స్కర్టింగ్, అంటే మనం రూమ్లలో వేసిన తర్వాత మనం ఒక 4 ఇంచెస్తో మొత్తం వేస్తూ ఉంటాం. అది వచ్చేసి మనకి 0.06 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా వస్తుంది. ఇవన్నీ కూర్తి అంటే 0.7 కానివ్వండి, 0.05, 0.18, 0.06 మొత్తం కలిస్తే మనకి 0.99 SFT వస్తుంది అన్నట్టు. అంటే మన స్లాబ్ ఏరియా ఎంత ఉందో దాదాపు అప్రాక్సిమేట్గా టోటల్గా 0.99 అంటే దాదాపు ఈక్వల్గా మనకి ఫ్లోరింగ్ ఏరియా వస్తుంది అన్నట్టు. అది ఇంక్లూడింగ్ బాత్రూమ్లో వాల్స్, స్కర్టింగ్, ఫ్లోరింగు అన్ని కలిపి. ఇది క్లియర్, ఇది టైల్స్ అన్నట్టు. టైల్స్ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత మనకి ఉపయోగపడేది ఏంటంటే గ్రానైట్ ఎక్కడెక్కడ వాడతాం మనము, కిచెన్ ప్లాట్ఫామ్కి, మెట్లకి వాడుతూ ఉంటాం. మెటల్ ఏంది, ట్రెడ్స్, రైజర్స్, ల్యాండింగ్, వీటికి ఎంత పడుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్కి వచ్చేసి 0.024 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అట్నే మనం మెట్ల విషయానికి వచ్చి అంటే స్టేర్ కేస్ విషయానికి వచ్చేస్తే రైజర్స్కి అంటే మన పైన వర్టికల్గా పెట్టిన మెట్కి నిలబెట్టాలి కానీ మనం 6 ఇంచులు పెట్టుకుంటా ఉంటాం, కొంతమంది 7 ఇంచులు, అవి 6 ఇంచులు 7 ఇంచులు వస్తూ ఉంటాయి. ఆ థిక్నెస్ దానికి వచ్చేసి 0.015 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అదేవిధంగా థ్రెడ్స్ అంటే మనం కాలేసేదానికి మెట్టు, దానికి ఎంత వస్తుంది అంటే 0.025 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అదేవిధంగా ల్యాండింగ్, మనం ఎక్కడైతే మెట్లను టర్నింగ్ తీసుకొని దాన్ని ఎదురుగా వేసుకుంటామో, మెట్లకు మధ్యన ల్యాండింగ్లో వేసుకునేది, అది వచ్చేసి మనకి 0.026 SFT ఫర్ 1 SFT ఆఫ్. ఈ 4 కూడుకుంటే అంటే 0.024, 0.015, 0.025, 0.026 మొత్తం కలిపేసి 0.090 ఈ SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. మనకి గ్రానైట్ కావాలంటే మీ ఏరియా ఇంటూ 0.09 కొట్టేస్తే క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు గ్రానైట్ క్వాంటిటీ కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీకు గ్రానైట్ వేసుకుంటేనేమో గ్రానైట్ రేట్ వేసుకోండి, మార్బుల్ వేసుకుంటే మార్బుల్ రేట్ వేసుకుంటే మీకు ఎస్టిమేషన్లో మీకు ఆ ఐటమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డోర్ ఫ్రేమ్స్ ఎలా అనుకుంటే మీరు టేకీ పెట్టుకుంటారా, ఐరన్ పెట్టుకుంటారా, ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి, WPC అని బోర్డు డోర్ ఫ్రేమ్స్ వచ్చినాయి. ఏ డోర్ ఫ్రేమ్ రేట్ ఎంత, మీరు ఏది పెట్టుకుంటారో తెలియదు. కాబట్టి ఎస్టిమేషన్ చేసేటప్పుడు మీరు ఇష్టం వచ్చినప్పుడు, కానీ మనకి ఒక SFTకి వచ్చి 0.008 నెంబర్స్, మరి ఒకసారి చెప్తాను, 0.008 నెంబర్స్ ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. మనకి ఎన్ని స్లాబ్ అయితే ఇస్తామో ఎంత SFT వస్తాయి ఇంటూ 0.08 ఎన్ని నెంబర్స్ అవసరం ఉంటుంది అనేది ముందు తెలుసుకోవచ్చు. మనం ప్లాన్లో ఈజీ కౌంట్ చేసుకోండి, కానీ మన యావరేజ్గా మనం ఇలా వస్తుంది అన్నట్టు, దీని ప్రకారం మనం చేసేసుకోవచ్చు. అలాగే డోర్ షట్టర్స్ వచ్చేసి 0.14 SFT, అంటే మన షట్టర్స్ కూడా పెట్టాలి కదా లోపల. మీరు ఫ్లష్ షట్టర్స్ పెడతారా, టేక్ షట్టర్స్ పెడతారా, లేదా WPC షట్టర్స్ పెడతారా, ఏదో ఇంకా ఐరన్ షట్టర్స్, ఈ మధ్య ఐరన్ వచ్చినాయి, టాటా ఐరన్ చాలా వచ్చినాయి. ఏ షట్టర్స్ అని పెట్టుకోండి. మనకి ఏరియా కావాలంటే 0.14 SFT ఫర్ 1 SFT స్లాబ్ ఏరియాకి మీకు వచ్చేస్తుంది. మీ ఏరియాలో మీకు దాని రేట్ ఎంత ఉందో, మీరు ఏదైతే పెట్టాలనుకుంటారో దాని రేట్ వేసుకుంటే మీకు ఎస్టిమేషన్లో ఒక ఐటమ్ వచ్చేస్తుంది. అంటే డోర్స్ వచ్చేసినాయి, డోర్ ఫ్రేమ్స్ వచ్చేసినాయి, డోర్ షట్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ విండోస్ ఎక్కడైతే పెట్టినా అక్కడ MS గ్రిల్స్ పెట్టాలి, హ్యాండ్ రైలింగ్ కోసం గ్రిల్స్ పెట్టాలి. వీటికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేదానికి వస్తే ఫస్ట్ విండో గ్రిల్స్కి వచ్చేసి మనకి 0.14 SFT ఫర్ 1 SFT స్లాబ్ ఏరియాకి వస్తుందండి. ఇది గ్రిల్స్ కావాలంటే ఐరన్ గ్రిల్స్, MS గ్రిల్స్ పెడతాం కదా. అదే కనుక నెక్స్ట్ వచ్చేసి స్టేర్ కేస్కి వచ్చేసి రైలింగ్కి 0.20 ఫర్
1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అదే బాల్కనీలకు కూడా మనం రైలింగ్ చేయాలి అనుకుంటే మీరు ఈజీ తీసుకుని 0.06 తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. టోటల్ కలిపేసి ఈ 3 కలిపేసి 0.40 అంటే 0.14, 0.20, 0.06 మొత్తం కలిసేసి 0.40 SFT ఫర్ 1 SFT ఏరియాకి తీసుకుంటే మనకు గ్రిల్ క్వాంటిటీ తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే మేజర్ క్వాంటిటీ సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, ఇటుకలు, బేస్మెంట్ రాయి, లోపల ఫిల్లింగ్లు, దర్వాజలు, కిటికీలు, టైల్స్, వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. దాంతోపాటు MS గ్రిల్స్ కూడా చెప్పాం. అంటే మ్యాక్సిమం వచ్చేసింది. ఇక మీకు ఏం కావాలి? శానిటరీ అండ్ వాటర్ సప్లై. శానిటరీ అండ్ వాటర్ సప్లై అనేది బాత్రూమ్లలోకే తీసుకుంటా ఉంటారు. మనకు ఒక్కొక్క బాత్రూమ్, మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయో, జస్ట్ ఒకవేళ 3 ఉంటాయా 4 ఉంటాయా, ఒకటి ఎన్ని ఫ్లోర్లు వేసిన పెట్టి దాన్ని ఎన్ని బాత్రూమ్, ఒక బాత్రూమ్ నుంచి మీరు 20,000 రూపాయలు వేసుకుంటే మీకు ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. అంటే దాంట్లో బాత్రూమ్లో ఏమేమి ఫిట్టింగ్స్ పెట్టుకున్నారు, పైప్స్, బయట ప్లాస్టింగ్ది 15,000 నుంచి 20,000 అంటే చాలా ఎక్కువ సరిపోతారంట. అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్కి ఎంత అవుతుంది? ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఏంటంటే మన ఇష్టం వచ్చిన ఎస్టిమేషన్. ఎందుకంటే పైపులకి, వీటికి, వైరింగ్లకి, దాంట్లో వేసే ఎలక్ట్రికల్ స్విచ్లకి ఒక్కొక్క రేటు, ర్యాండమ్గా రేటు ఉంటాయండి. కాబట్టి అవి మీరు అంత పెద్దగా పట్టించుకోవాల్సిన పని. మీరు ఎంత అమౌంట్ అయితే మీరు లాస్ట్ బడ్జెట్లో ఉంటుందో ఆ బడ్జెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి వాటర్ ట్యాంకులు కానివ్వండి, సంపులు కానివ్వండి, ఇవి ఏంటంటే లాస్ట్లో వచ్చే ఐటమ్స్ కాబట్టి మీకు బడ్జెట్ మీద అంత ఎఫెక్ట్ చేయవు. కాబట్టి మీరు అప్పటి వరకు ఆలోచించుకొని అదేవిధంగా పార్కింగ్ టైల్స్, సెప్టిక్ ట్యాంకు, ఇవన్నీ తీసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్, ఈ పెయింటింగ్లో కూడా డిఫరెంట్ మామూలుగా ఆయిల్ బాండ్ డిస్టర్బెన్స్ చేసేందుకు చాలా తక్కువలో అయిపోతుంది. ఓన్లీ సున్నం వేసుకున్నారు ఇంకా తక్కువలో అయిపోతుంది. లేదు పుట్టి పెట్టేసి, ఎక్స్టర్నల్ పుట్టి పెట్టేసేసి, స్ట్రక్చర్ పెట్టేసేసి, వాటర్ ప్రూఫింగ్ పెయింట్లు వేసేసుకోవాలంటే కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది కాస్ట్ అనేది ఏంటంటే ఈ ఎస్టిమేషన్ మీద ఉంది. మీకు ఈ క్వాంటిటీస్, ఇప్పుడు ప్లాస్టింగ్ క్వాంటిటీస్ ఎంతో వచ్చేసినాయో ఆ క్వాంటిటీస్ ప్రకారమే మీకు అది వచ్చేస్తాయి అన్నట్టు. ఇది ఈ ఎస్టిమేషన్. అదేవిధంగా మీకు లేబర్ కాస్ట్ అనేది ఒక్కొక్క ఏరియా నుంచి ఒక స్లాబ్ ఏరియాకి 300 రూపాయల నుంచి 350, 370 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఆ ఏరియాని బట్టేసేసి కొన్ని ఒకరి దగ్గర 10-20 ఇల్లు కట్టుకునే దగ్గర 280, 290 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఇది లేబర్ కాస్ట్ ఒక SFT స్లాబ్ ఏరియాకి. ఈ విధంగా మీరు ఈ క్వాంటిటీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు ఒక వైట్ పేపర్ పెన్ ద్వారా మీ యొక్క ఇంటి యొక్క ఎస్టిమేషన్ అంటే ఎంత బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఎస్టిమేషన్ అంటే మీన్స్ ఏంది? అప్రాక్సిమేట్గా మన ఇంటికి అయ్యే ఖర్చు. కాబట్టి మీకు పూర్తిగా అప్రాక్సిమేట్ ఏంది యాక్చువల్ కాస్ట్కి దగ్గరలోగానే మీరు ఈ క్వాంటిటీస్తో వేసుకుంటే మీకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకుంటే మీ ప్లాన్ స్లాబ్ ఏరియా తెలుసుకుంటే మీరు తెలుసుకోగలుగుతారు కదా. ఇది మనం దీనికోసమే ఈ క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇప్పుడు చూపించాను. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.